హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఇప్పుడే ఒకటి రైడ్ పడ్డది. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 9:22 అవుతుంది టైము. ఇప్పుడే ఒక రైడ్ పడ్డది, మియాపూర్కు రైడ్ పడ్డది. 134 రూపాయలు రైడ్ యాక్సెప్ట్ చేసిన కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. 10 రోజుల తర్వాత ఇవాళ కొడతాను రైడ్. 10 రోజులు గ్యాప్ వచ్చింది నాకు. 6789 బండి నెంబర్. నైస్ నెంబర్ డూడ్. దీనికన్నా ముందు ఒకటి డైరెక్ట్ కోకాపేట పడ్డది రైడు, 200 రూపాయల రైడు. యాక్సెప్ట్ చేసినా కానీ అది యాక్సెప్ట్ కాలే. అది కాందే నయమేది. 9:30 అవుతుంది. ఇప్పుడు కోకాపేట పోతే ఏం దొరకదు ఆడ. 200 అత్తైపోయినందే కానీ సగం దూరం ఖాళీ రావాలి మళ్ళా. పోతే పోని అని చెప్పానని లైట్ తీసుకున్నా. లొకేషన్కి వచ్చేసా. కస్టమర్ ఫోన్ చేయాలి లొకేషన్కి వచ్చినాను. ఇదేమో యూట్యూబ్ ఏం అర్థమవుతుంది అంత చికాకులు చెప్తానంత. నిన్న నైట్ పెట్టిన అప్లోడ్ వీడియో పెట్టిన సగమైంది వీడియో. నైట్ పెట్టిన వీడియో అది ఏందో అంతనే అమ్మ చికాకు అంత. నైట్ 9 గంటలకు పెట్టిన, 8-9 ఆ టైంలో పెట్టిన వీడియో మళ్ళీ 9 అవుతుంది. ఒక్క సగం కూడా కాలేదు, అది సగం అయిందంతే. అన్న లొకేషన్లో ఉన్నా అన్న. కస్టమర్కి అయితే ఫోన్ చేసినా చెప్పేసిన సాయి డెంటల్ కేర్ అంట. కస్టమర్ వస్తా అన్నాడు, మరి ఆయన ఎప్పుడు వస్తాడు ఏందో. ప్రజెంట్ ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నా నేను. కుక్కట్పల్లి నుంచి అక్కడ బంజారాహిల్స్కి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. కింద అప్పుడు పొద్దున రైడు హైలైట్ ఏంటంటే నాకు చూపెట్టుడు 134 రూపాయలు చూపెట్టింది రైడు. పోయి కస్టమర్ను పోయి డ్రాప్ అయిపోయిన తర్వాత 46 రూపాయలు చూపిస్తుంది అది. అరే నీ అమ్మ. పాపం అన్న మంచివాడు ఉన్నాడు. మరి పంపు ఎంత పాపం మరి అన్న మంచివాడు ఉన్నాడు. మరి 124 రూపాయలు కొట్టేసింది మళ్ళా. ఇదేంది పరిశాను, సరే కొట్టేస్తుంది అని చెప్పానని 124 రూపీస్ కొట్టింది అన్న. వేరే టోళ్ళు అయితే 30 లాస్ అవుతుంటాను మరి పొద్దున మరి నేను. ఆ రైడ్ అయిపోయిన తర్వాత అర్ధగంట 40 నిమిషాలు కూర్చున్నా. కరెక్ట్ 10 గంటలకు అయిపోయింది రైడు. ఇప్పుడు కరెక్ట్ 11 అవుతుంది రైడ్. ఇప్పుడు ఒక రైడ్ పడుతుంది. అక్క మియాపూర్ నుంచి ఇక్కడ దాకా ఖాళీగా వచ్చిన నేను. నా ఫోన్లో ఇంటర్నెట్ అయిపోయింది అని చెప్పి రీఛార్జ్ చేసిన. రీఛార్జ్ చేసింది కూడా అది కూడా అయిపోయింది. ఊబర్ అన్న బంజారాహిల్స్ కదా. 9566 బంజారాహిల్స్ కదా. బయట కూర్చోండి. అమౌంటా కిలోమీటరా? అమౌంట్ 130 చేంజ్ ఏమో చూపించి. देवोज अखिल मार के देंगे. अभी ऑन में है? हाँ ऑन में है. तेरे को आता बुक करने? नहीं ब्लॉग बना रहे. ब्लॉग बनाया था. ब्लॉग बोले तो शूट करके डालते यूट्यूब पे. यही है. थैंक यू भैया. గాయస్ ఇందాకనే కస్టమర్ డ్రాప్ చేసిన అయిపోయింది కానీ ఇవాళ ఏందో నాకేం అర్థమవుతలేదు. అంత పిచ్చి చెప్తాను ఊబర్ రోడ్. నాకు పొద్దున 134 రూపాయలతో రైడ్ వేసుకోమేనా. డ్రాప్ అయిపోయిన తర్వాత 44 రూపాయలు చూపెట్టింది. ఇందాక తీసుకొచ్చిన రైడు 124 రూపాయలు 123 రూపాయలు ఏమో చూపించింది. డ్రాప్ అయిపోయిన తర్వాత 26 రూపాయలు చూపిస్తాను అది. సరే మిగతా అమౌంట్ వ్యాలెట్లో యాడ్ అవుతుందంటే అట్లా కూడా యాడ్ కాలేదు నాకు. ఇదేం పరిస్థితి నాకు అర్థమవుతలేదు. సరే సగం పైసలు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వ్యాలెట్లో యాడ్ అయితే అనుకుని వ్యాలెట్లో చెక్ చేసిన. వ్యాలెట్లో కూడా యాడ్ కాలే అవి. అరే నేను కుక్కట్పల్లి నుంచి వచ్చిన 12 కిలోమీటర్లు. మరి నేను 26 రూపాయల కోసం వస్తున్నా నేను. అరే నువ్వేం మనిషి రా. 96 రూపాయలు చూపిస్తాను అంతే. 2 రైడ్లు కొడితే 97 రూపాయలు వచ్చినాయి నాకు. మరి మంచిగా నలిగి నాకు ఇద్దరు. ఇందాక ఈయన 96 రూపాయలు చూపించిన 96 రూపాయలు కొట్టిన. ఆ దూర 12 కిలోమీటర్లు వచ్చినా నేను. ఏపో నాకు ఇంట్రెస్ట్ పోయింది. సరే కస్టమర్కి ఏమైనా ఆఫర్ ఇచ్చిండు అని చెప్పని అనుకున్నాడు, అట్లా కూడా లేదు. మన డబ్బులు అయితే మనకు రావాలి కదా.
మా 20 రూపాయల కోసం వస్తాను నేను కుక్కట్పల్లి నుంచి. గాయస్ ప్రజెంట్ ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నా నేను. కుక్కట్పల్లిలో ఒక బండి సర్వీస్ ఉంటే బండి సర్వీస్ చేయడానికి వచ్చిన. ఇప్పుడే సర్వీస్ అయిపోయింది. ఇక పోతాను ర్యాపిడో ఆన్ చేసి ర్యాపిడో అంటున్నా ఊబర్ ఆన్ చేసి పెట్టినా కానీ ఏమన్నా రైడ్ పడితే అందే వెళ్ళి వేసుకొని పోతా. వచ్చినందుకు వర్కౌట్ అయితే ఏంది అలా వర్కౌట్ అంటే పొద్దున ఊబర్ రోడ్ హ్యాండ్ ఇచ్చినందుకు పాపం ఈ అన్న నాకు సాధించిండు నాకు ఇవాళ. వచ్చినందుకు ఒక 2000 రూపాయలు వచ్చినాయి. ఒక గంటనేమో పని చేసిన, గంటన్నర పని చేసిన, ఓ 2 గంటలు పని చేసిన వస్తుంది. ఎక్కువ 2000 రూపాయలు వచ్చినాయి. కానీ ఒక రైడ్ పడితే మంచిగా ఉండు. 71 ఎక్కడికి? మధురా నగర్ నిజాంపేట. నిజాంపేటకి పోను నేను, ఇంటికి పోవాలి ఇప్పుడు. మన శివరాత్రికి కాశీ పోయినందుకు పొద్దున చలిలా గంగలో మునిగి స్నానం చేసేసరికి అంత హెల్త్ అంత ఒక రకంగా అయిపోయింది. నాకు లో ఫీవర్ ఉన్నది, చాతనే తెలియదు అసలు నాకు. చాతనైతే లేదు ఏం కాదు. మధ్యాహ్నం వరకు ఎంతో కొంత ఒక 500-600 చేసుకొని పోదామని చెప్పి పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత ఊబర్ అన్నా నాకేనా మరి నా ఒక్కరికి ఎట్లా అవుతుందా లేకపోతే అందరికీ అవుతుందో తెలియదు. కానీ నాకు ఘోరంగా షాక్ ఇచ్చాడు. 2 రైడ్లు కొట్టినా. ఒక రైడు 134 రూపాయల రైడు, ఇంకొక రైడు 120 రూపాయల చిల్లర రైడ్. ఏదో ఫస్ట్ దానికేమో 46 రూపాయలు ఏమో చూపెట్టింది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఏమో సెకండ్ దానికి 26 రూపాయలు. సరే పోనీ మిగతా అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ మన వ్యాలెట్లో పడ్డాయి అంటే అర్థం లేదు. మరి ఇదేం చెక్కరో నాకు అర్థమైతలేదు. మరి ఏం ఆఫర్ ఉన్నదో ఏం ఉన్నదో అర్థమవుతుంది. ఇవ్వడానికి కనబడితే ఆపి అడగాలి ఒకసారి. మరి నా ఒక్కనికైతే మరి నేను రేపటి వేరే దారి ఏమో చూసుకోవాలా. మరి పొద్దున్నేసి దీనికోసం చూసుకుంటే ఎట్లా? మరి నాయక్ నగర్ మాదాపూర్ అంట 4 కిలోమీటర్ల పికప్ ఉన్నది. 44 రూపాయలు వస్తాయి. నో వేరే టోన్ తీసుకో. ఎటు పోతాను రాంగ్ రూట్లా. ఇది భిక్షపతి నగర్, హఫీజ్ స్ట్రీట్. నో ఐదు అవుతుంది టైం ఇప్పుడు. మన ఇంటి దిక్కు పడితే అది కూడా పెట్టేది పడితే 5 అవుతుంది కాబట్టి నేను ఇటు సగం దూరం వేలో పని పడుతుంది. బోరబండ వేలో పని ఏదైనా ఒకటి పడుతుంది నాకు. ఇంటికి వేసుకునే పోతా కంపల్సరీ. 5 నిమిషాలు వెయిట్ చేసాను మంచిదే. ఎందుకంటే నాకు పైసలు అవసరం ఉన్నాయి. ఈ మంత్ 9,000 రూపాయలు నేను ఒకరికి ఇవ్వాలి కంపల్సరీ. ఈ 26 లోపు ఇవ్వాలి నేను. అయినా ఇప్పుడు వచ్చిన పైసలతోని ఇవి 2,000, లాగర్ ఒక 1,000 రూపాయలు ఉన్నాయి. 3,000 రూపాయలు అయినాయి. ఇంకొక 6,000 రూపాయలు చెయ్యాలి నేను ఎట్టి పరిస్థితిలో. ఎవరన్నా దయచేసి ఒక్క బండి దొరికితే చాలు నాకు. మస్తు ఘోరంగా సెట్ అయిపోతాను నేను. ఇంకొక బండి దొరికినా కూడా 2,500-3,000 రూపాయలు వర్కౌట్ చేసుకుంటా. మిగతా 3,000 అంటే ఇట్లా ర్యాపిడో ఒకటి నడుపుకోవచ్చు. దేవుడా ఏదో ఒకటి చేయి, నాకు పైసలు కావాలి. అబ్బా జామ్ హాయ్ జరగాల హాయ్. నువ్వు చింటూ రే నా సిచ్యువేషన్ ఎట్లా అంటే కాళ్ళ లోపుకే లేదు నాకు. ఇట్లా కాళ్ళు ఇట్లా బండి ఆగినపోయి ఇట్లా కింద పెడదామన్నాడు, కాళ్ళ బలం లేదు నాకు. అట్లనా నా పరిస్థితి. లో ఫీవర్ ఉన్నది నాకు నిన్న నైటే నాకు అర్థమైపోయింది. నిన్న నైట్ నేను మండుకుంటే మా ఫ్యాన్ వేసుకోని కూడా మొత్తం టీషర్ట్ మొత్తం తడిచిపోతే టీషర్ట్ ఇప్పి అనుకున్నా. లో ఫీవర్ ఉంటేనే అట్లా అవుతుంది. చెమటలు వస్తాయి లో ఫీవర్ ఉంటేనే.
పెద్ద జామ్ ఉన్నట్టున్నది కదా ఇది. రాగానే పెట్రోల్ పోసుకున్నా ఏమైంది, ఈ జామ్లో చిక్కేదంటే పెట్రోల్ మిగిలిపోతుండే నాకు, బుక్ అయితే ఉంటుంది మరి నేను. రైడ్ యాక్సెప్ట్ చేసిన ఒకటి అల్లాపూర్ది, ఏం మళ్ళీ ఒకటి కదా మళ్ళీ క్యాన్సిల్ చేసిన. బోరాపండ అల్లాపూర్ 2 కిలోమీటర్ వాళ్ళ పికప్, 54 రూపాయలు చూపించింది కానీ ఆరు మాదాపూర్ కిలోమీటర్ అన్నారా.